దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయం చదువుకుందామండి. యూదా రాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున ఇర్మియా నాటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారాకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారాకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు, కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చి ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తమును నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అన్యజనులను గూర్చి ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తును గూర్చిన మాట అనగా, యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున నెబుకద్నెజరు కర్కెమీషులో యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనెకో దండును గూర్చిన మాట. డాలును కేడెమును స్థిరపరచుకునిడి, యుద్ధమునకు రండి. గుర్రములను కట్టుడి, రౌతులారా కవచము తొడిగి ఎక్కుడి. శిరస్త్రాణములను ధరించుకునుడి, ఈటెలకు పదును పెట్టుడి, కవచములు వేసుకొనుడి. నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు, వెనుకదీయుచున్నారు. వారు బలాఢ్యులు, అపజయము నొందుచున్నారు. తిరిగి చూడక వేగిరముగా పారిపోవుచున్నారు. ఎటు చూచినా భయమే. యెహోవా మాట ఇదే. త్వరగా పరిగెత్తువారు పారిపోజాలకున్నారు, బలాఢ్యులు తప్పించుకొనజాలకున్నారు. ఉత్తర దిక్కున యూఫ్రటీసు నది తీరమందు వారు తొట్రిల్లి పడుచున్నారు. నైలు నది ప్రవాహము వలె వచ్చు నితడెవడు? ఇతని జలములు నదుల వలె ప్రవహించుచున్నవి. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది. దాని జలములు తొణుకునట్లుగా అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణమును దాని నివాసులను నాశనము చేసేదను. గుర్రములారా ఎగురుడి, రథములారా రేగుడి, బలాఢ్యులారా బయలుదేరుడి. డాళ్ళు పట్టుకును కూషీయులను, పూతీయులను, విలుఖండ్రైన లూదీయులను బయలుదేరవలెను. ఇది ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు పగ తీర్చు దినము. ఆయన తన శత్రువులకు ప్రతిదండన చేయును. ఖడ్గము కడుపారా తినును, అది తనివి తీరా రక్తము త్రాగును. ఉత్తర దేశములో యూఫ్రటీసు నది యొద్ద ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా బలి జరిగింపబోవుచున్నాడు. ఐగుప్తు కుమారి కన్యక, గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము. విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే. నీకు చికిత్స కలుగదు. నీకు సిగ్గు కలిగిన సంగతి జనములకు వినబడెను. నీ రోదన ధ్వని దేశమందంతటా వినబడుచున్నది. బలాఢ్యులు బలాఢ్యులను తగిలి కూలుచున్నారు. ఒకని మీద ఒకడు పడి అందరూ కూలుదురు. బబులోను రాజైన నెబుకద్నెజరు బయలుదేరి వచ్చి ఐగుప్తీయులను హతము చేయుటకును గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఐగుప్తులో తెలియజేయుడి, మిగ్దోలులో ప్రకటింపుడి.
నోపులోను తహపనేష్లోను ప్రకటన చేయండి. ఏమనగా ఖడ్గము నీ చుట్టూనున్న ప్రదేశములను మృంగివేయుచున్నది. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. నీలో బలవంతులైన వారెలా తుడుపు పెట్టబడుచున్నారు. యెహోవా వారిని తోలివేయుచున్నాడు గనుకనే వారు నిలవబడకున్నారు. ఆయన అనేకులను చేయుచున్నాడు. వారొకని మీద ఒకడు కూలును. లెండి, క్రూరమైన ఖడ్గమును తప్పించుకొందము రండి. మన స్వజనుల యొద్దకు, మన జన్మభూమికి వెళ్ళుదము రండి అని వారు చెప్పుకొందురు. ఐగుప్తు రాజుకు ఫరో యుక్త సమయము పోగొట్టుకునివాడనియు వట్టిదని మాత్రమే అని వారచ్చట చాటించిరి. పర్వతములో తాబోరు ఎట్టిదో, సముద్ర ప్రాంతములలో కర్మేలు ఎట్టిదో నా జీవితము తోడు అతడు అట్టివాడై వచ్చును. రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నోపు పాడైపోవును, అది నిర్జనమై కాల్చబడును. ప్రయాణమునకు కావలసిన వాటిని సిద్ధపరచుకొనుడి. ఐగుప్తు అందమైన పెయ్య, ఉత్తర దిక్కుల నుండి జోరేగా వచ్చుచున్నది. వచ్చేయున్నది. పరదేశులైన ఆమె కూలి సిపాయిలు పెంపుడు దూడ వలె ఉన్నారు. ఆరే గదా వెనుక తట్టు తిరిగిరి, ఎవడునూ నిలువకుండా పారిపోయిరి. వారికి ఆపద్దినము వచ్చి ఉన్నది, శిక్షాదినము వారి కాసన్నమాయెను. శత్రువులు దండెత్తి వచ్చుచున్నారు. మ్రానులు నరుకువారి వలె గొడ్లండ్లు పట్టుకుని దాని మీదికి వచ్చుచున్నారు. ఆలకించుడి, ఆమె ధ్వని ప్రాకిపోవు పాము చప్పుడు వలె వినపడుచున్నది. యెహోవా వాక్కు ఇదే. లెక్కలేని వారై మిడతల కన్నా విస్తరింతురు. చొరశక్యము కాని ఆమె అరణ్యమును నరికివేయుదురు. ఐగుప్తు కుమారి అవమానపరచబడును, ఉత్తర దేశస్థులకు ఆమె అప్పగింపబడును. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నోలో నుండి అమోను దేవతను, ఫరోను, ఐగుప్తును, దాని దేవతలను, దాని రాజులను, ఫరోను అతనిని ఆశ్రయించు వారిని నేను దండించుచున్నాను. వారి ప్రాణము తీయి చూచు జబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, అతని సేవకుల చేతికిని వారిని అప్పగించుచున్నాను. ఆ తరువాత అది మునుపటి వలెను నివాస స్థలము మగును. ఇదే యెహోవా వాక్కు. నా సేవకుడైన యాకోబు, భయపడకుము. ఇశ్రాయేలు జడియకు. దూరంలో నుండి నిన్ను రక్షించుచున్నాను. వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయము లేకుండా యాకోబు తిరిగి వచ్చును. అతడు నిమ్మలించి నెమ్మది నొందును. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడయ్యున్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టుతునో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. అయితే నిన్ను సమూల నాశనము చేయను. నిన్ను శిక్షింపక విడువను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు.